హలో ఎవ్రీవన్. మీకు తెలిసిన అత్యంత కాస్ట్లీయెస్ట్ మెటల్ ఏంటి? అదేనండి, అత్యంత ఖరీదైన లోహం. చాలామంది బంగారం అని గెస్ చేసి ఉంటారు. ఇంకొంచెం ఐడియా ఉన్న వాళ్ళైతే ప్లాటినం అని కూడా గెస్ చేసి ఉంటారు. బంగారం, ప్లాటినం ఖరీదైనవే, కానీ అత్యంత ఖరీదైన మెటల్స్ అయితే కాదు. అదేంటో డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే, బంగారం, ప్లాటినం వంటి మెటల్స్ ఖరీదైనవే అయినప్పటికీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన సహజ లోహం రోడియం. రోడియం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహాల్లో ఒకటి. భూమి పొరల్లో ఇది చాలా తక్కువ పరిమాణంలో దొరుకుతుంది. ఏడాదికి కేవలం కొన్ని టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తారు. సో ఇంత తక్కువ క్వాంటిటీస్లో దొరకడం వల్ల కూడా దీనికి ఇంత డిమాండ్. జనరల్గా సప్లై తక్కువ ఉన్నప్పుడే కదా డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక గ్రాముకి దాదాపుగా 25,000 వరకు ఉంటుంది. దీని ప్రత్యేకమైన గుణాలు చూస్తే, దీనికి ఉండే హైలీ రిఫ్లెక్టివిటీ, హై మెల్టింగ్ పాయింట్ అండ్ గాలిలో ఉన్న వాటర్లో ఉన్న తుప్పు పట్టని సామర్థ్యం, వేరే ఇతర పదార్థాలతో కూడా కెమికల్ రియాక్షన్స్ జరపకపోవడం వల్ల ఇది ఒక యూనిక్ మెటల్గా అయింది. దీనిని ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్ ఇవ్వడానికి, గోల్డ్, ప్లాటినం వంటి మెటల్స్కి మెరుపు పెట్టడానికి వాడిన దీని మెయిన్ యూజ్ మాత్రం ఆటోమొబైల్స్ ఇండస్ట్రీలో కెటలైటిక్ కన్వర్టర్గా వాడతారు. కార్ల ఇంజన్ నుండి వెలువడే హానికరమైన కార్బన్ మోనాక్సైడ్లు, నైట్రోజన్ ఆక్సైడ్లను తక్కువ హానికరమైన వాయువులుగా మార్చడానికి రోడియం ఒక కెటలిస్ట్ లాగా పనిచేస్తుంది. కాలుష్యాన్ని తగ్గించడంలో దీని పాత్ర చాలా కీలకం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.